హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేవుడు సొలొమోనును ఏం కావాలని అడిగాడు. అప్పుడు సొలొమోను ఏం కావాలని కోరుకున్నాడు, ఆ కోరుకున్న దాంతో ఏం చేశాడో కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను సంపద, అధికారం కాకుండా జ్ఞానం అడిగాడు. దేవుడు ఆ యువరాజుకు సాటి లేని వివేకాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానానికి అంత త్వరగా ఒక కఠినమైన పరీక్ష ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. ఒకరోజు ఇశ్రాయేలు రాజ్యసభ అంతా నిశ్శబ్దంగా ఉంది. మంత్రులు, ప్రజలు ఉత్కంఠంగా చూస్తున్నారు. ఎందుకంటే రాజు ముందుకు ఒక విచిత్రమైన, అత్యంత క్లిష్టమైన కేసు వచ్చింది. ఇద్దరు స్త్రీలు ఏడుస్తూ రాజు ముందు నిలబడ్డారు. వారి చేతిలో ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఇద్దరు ఆ బిడ్డ తమవాడే అని వాదిస్తున్నారు. సొలొమోను వారిని వివరాలు అడిగాడు. అప్పుడు మొదటి స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పింది: రాజా, మేము ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాము. నేను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. సరిగా 3 రోజుల తర్వాత ఈమె కూడా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఇంట్లో మేమిద్దరం తప్ప ఇంకెవరూ లేరు. కానీ ఒక రోజు రాత్రి ఒక ఘోరం జరిగింది. ఈమె గాఢ నిద్రలో ఉండి పొరపాటున తన పసిబిడ్డ మీద పడిపోయింది. ఊపిరి ఆడక ఆ పసికందు ప్రాణాలు విడిచాడు. రాత్రి మెలకువ వచ్చి చూసుకునేసరికి తన బిడ్డ చనిపోయి ఉన్నాడని ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆమె చేసిన పని వింటే ఎవరికైనా వణుకు పుడుతుంది. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా బిడ్డను ఆమె తీసుకొని చనిపోయిన తన బిడ్డను నా పక్కన పడుకోబెట్టింది. తెల్లవారిన తర్వాత నా బిడ్డకు పాలు ఇద్దామని లేచి చూసేసరికి బిడ్డ చనిపోయి ఉన్నాడు. నా గుండె పగిలిపోయింది. కానీ వెలుతురులో జాగ్రత్తగా చూసినప్పుడు ఆ చనిపోయిన బిడ్డ నావాడు కాదు అని నాకు అర్థమైంది. నా బిడ్డ బతికే ఉన్నాడని, ఆమె చేతిలో ఉన్నాడు అని విలిపించింది. వెంటనే రెండో స్త్రీ కల్పించుకొని, కాదు రాజా, ఆమె అబద్ధం చెబుతోంది. బ్రతికి ఉన్నవాడు నా బిడ్డ, చనిపోయినవాడు ఆమె బిడ్డ అని గొడవకు దిగింది. సభలో ఉన్న వారందరూ పిచ్చెక్కినట్లు అయింది. సీసీ కెమెరాలు, DNA టెస్టులు లేని ఆ కాలంలో ఆ కేసును ఎలా సాల్వ్ చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. ఇంట్లో మూడో వ్యక్తి లేరు కాబట్టి సాక్షులు ఎవరూ లేరు. ఇద్దరు తల్లులే. ఇద్దరు ఆ బిడ్డ తమవాడే అని ప్రాణం ఇస్తున్నారు. పసిబిడ్డ ముఖం చూసి ఎవరి బిడ్డో చెప్పడం అసాధ్యం. అందరూ రాజు వైపు చూస్తున్నారు. దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ యువరాజు ఏమైనా అద్భుతం చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. సొలొమోను కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు. మానవ నైజాన్ని ఎలా బయట పెట్టాలో అతనికి అర్థమైంది. సొలొమోను ఒక్కసారిగా సేవకులను పిలిచి ఒక పదునైన కత్తిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. సభ అంతా ఉలిక్కి పడింది. కత్తి రాగానే రాజు, ఈ బతికి ఉన్న పసిబిడ్డను 2 ముక్కలు చేయండి, సగం ఆ స్త్రీకి, సగం ఈ స్త్రీకి ఇచ్చేయండి అని చెప్పాడు. ఆ మాట వినగానే అందరి గుండెలు పాగిపోయాయి. రాజుకు పిచ్చి పట్టిందా అనుకున్నారు. భటుడు బిడ్డను గాల్లోకి ఎత్తి కత్తి పైకి ఎత్తాడు. సరిగ్గా ఆ క్షణంలో మొదటి స్త్రీ పరుగున వెళ్ళి భటుడి కాళ్ళ మీద పడింది. రాజా, దయచేసి ఆ బిడ్డను చంపకండి. వాడిని బ్రతికించి ఆ స్త్రీకే ఇచ్చేయండి. వాడు ఎక్కడున్నా బ్రతికి ఉంటే చాలు అని బోరున ఏడ్చింది. కానీ అబద్ధం ఆడుతున్న రెండో స్త్రీ మాత్రం, వాడు నాకు వద్దు, ఆమెకు వద్దు, 2 ముక్కలు చేసేయండి అని కఠినంగా చెప్పింది. అప్పుడు సొలొమోను చిరునవ్వు నవ్వి, కత్తి కింద పెట్టు, బిడ్డను చంపవద్దు. మొదటి స్త్రీయే నిజమైన తల్లి, బిడ్డను ఆమెకే అప్పగించండి అని తీర్పునిచ్చాడు. స్వార్థం లేని త్యాగమే నిజమైన మాతృప్రేమ అని, ప్రాణం కోసం విలువలనాడిన ఆ తల్లినే అసలైన తల్లిగా గుర్తించిన ఆ తీర్పు చూసి సభ అంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఈ అద్భుతమైన తీర్పు గురించి దేశమంతా వ్యాపించింది. ప్రజలంతా తమ రాజుకున్న దైవిక జ్ఞానాన్ని చూసి ఆయనను ఎంతో గౌరవించారు.